నమస్తే అండి, వెల్కమ్ టు దత్తవాణి వరల్డ్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. శ్రావణ మాసం వచ్చేసింది కదా. వైభవలక్ష్మి వ్రత పూజా విధానం ఎలా చేయాలని ఆల్మోస్ట్ చెప్పేశాను. ఇంకా కొన్ని మిగిలిన్నాయి. అవన్నీ కూడా మీకు కంప్లీట్గా ఇందులో చెప్పేస్తాను. అయితే ఉద్యాపన అన్నది మాత్రం సపరేట్గా వీడియో చేస్తానండి. ఇప్పుడు చెప్పాను కదా, ఈ పుస్తకం ఫాలో అవ్వాలి అని చెప్పి గొల్లపూడి వాళ్ళది శ్రీ వైభవలక్ష్మి పూజా వైభవం అన్న పుస్తకం ఫాలో అవ్వండి. మీకోసమని ఈ యంత్రాన్ని, మొన్న యంత్రం చూపించలేదు, ఈ యంత్రం వేరే బుక్లోంచి తీసుకొచ్చానండి. ఇదిగోండి, ఇలాంటి యంత్రం ఉంటుంది. దీన్ని మీరు ఇలాగా ఒక షీట్ మీద అయితే లామినేషన్ అయినా చేయించుకోవచ్చు, ఇలా అయినా చేయించుకోవచ్చు, లేకపోతే పూర్తిగా అయినా చేయించుకోవచ్చు. ఒక అట్ట మీద అయినా అతికించుకొని పెట్టుకోవచ్చు, న్యూస్ పేపర్ మందంగా మడత పెట్టైనా పెట్టుకోవచ్చు. ఇది కూడా మండపం మీద పెట్టుకోవాలి. మండపం ఎలాగా రెడీ చేయాలనేది టక చెప్పేస్తానండి. ఫస్ట్ ఈశాన్య మూలలో శుభ్రం చేసేసుకుంటాం. ఒక ముగ్గు వేసి ఒక పీట పెట్టుకుంటాం. పీట కూడా లేని పక్షంలో న్యూస్ పేపర్ అయినా లేకపోతే మంచి జాకెట్ ముక్క అయినా మంచిది ఏదన్నా పెట్టుకోవాలి. దాని మీద ఏమో ఈ రెడ్ క్లాత్ అని చెప్పాను కదా, రెడ్ జాకెట్ ముక్కే వేయాలండి. రెడ్ జాకెట్ ముక్క వేసిన తర్వాత దాని మీద తగినన్ని బియ్యం, ఒక ఇంత గ్లాసుడు బియ్యం తీసుకోండి. తీసి దాన్ని స్క్వేర్ షేప్లో, ఆ జాకెట్ ముక్కని స్క్వేర్ షేప్లోనే మడత పెట్టి వేసుకుంటాం. అలాగే ఈ బియ్యాన్ని కూడా స్క్వేర్ షేప్లోనే నెరపాలన్నమాట. దాని మీద కలసం పెట్టాలి. కలసం ఎలా రెడీ చేసుకోవాలి ఏంటన్నది అన్నీ నేను నా పాత వీడియోలో పార్ట్ 1లో చెప్పాను, అందులో చూసుకోండి. తర్వాత ఎర్ర పువ్వు కలసం మీద పెట్టాలని చెప్పాను కదా. తర్వాత ఇప్పుడు వచ్చి దానికి పూజకు కావాల్సిన ఏమేం కావాలన్నది నేను రాశాను. మళ్ళీ ఏమైనా మిస్ అయితే మళ్ళీ నా వీడియో ఫాలో అయ్యే వాళ్ళు అయితే మిస్ అయిపోతారని నేను అన్నీ రాశానండి, చదువుతాను. పసుపు 1/2 kg, కుంకం 1/2 kg, ఎర్రగాజులు. ఇవేంటంటే ఒకసారి వేసినవి మళ్ళీ వేయకూడదు. అందుకే ఒక డజన్ తెచ్చేసుకుని అర డజన్ వేసుకున్నారనుకోండి, 2 వారాలకి డజన్ సరిపోతాయి. ఎర్రగాజులు, పసుపు, కుంకం, లక్ష్మీదేవి కాయిన్, సిల్వర్ కాయిన్ అనమాట, గజలక్ష్మిది షాపుల్లో, సిల్వర్ షాపులో దొరుకుతుంది, అది వేయాలి. ఈ గాజులు ఏంటంటే ప్రతి వారం మార్చాలండి. ఆ తర్వాత ఆ వారం పూజ అయిపోయిన తర్వాత ఆ గాజులు మీరు వేసేసుకోవచ్చు. తర్వాత ఎర్ర పువ్వులు, ఈ పూజకి అంతా కూడా ఎర్ర పువ్వులే కావాలి. ఎర్ర అక్షంతలు, మనం పసుపు వేసి అక్షంతలు కలుపుకుంటాం కదా, కానీ కుంకం వేసి అక్షంతలు కలుపుకుంటే అవి ఎర్ర అక్షంతలు అయిపోతాయి. గంధం, పంచామృతాలు, తెలుసు కదా పంచామృతాలు ఎలా చేసుకోవాలో, పంచామృతాలు. వడపప్పు పానకం మాత్రం ఈ 4 వారాలు, మీరు ఎన్ని వారాలు చేస్తే అన్ని వారాలు కూడా వడపప్పు పానకం కంపల్సరీ ఉండాలి. తీపి పదార్థం నైవేద్యంగా పెట్టుకోవాలనుకున్నాను కదండి, అదేంటంటే పరమాన్నం, చక్కెర పొంగలి, కేసరి, సేమియా, ఏదైనా సరే తీపి పదార్థాన్ని నైవేద్యం పెట్టుకోవాలి. వడపప్పు పానకం కంపల్సరీ, దాంతోపాటు ఇది పెట్టుకోవాలి. కర్పూరం, అగరబత్తి, ధూప్ స్టిక్స్, ఆవు నెయ్యి. అగరబత్తి ఏంటంటే వినాయకుడు పూజ చేసినప్పుడు వెలిగిస్తాం. తర్వాత ధూపం ఏంటంటే మనకి ధూపం వేసుకోవడం అంటే ఇబ్బంది కదా, నిప్పులు దొరకడం అది అన్ని దగ్గరలో కష్టం కాబట్టి ధూప్ స్టిక్ తీసుకుంటే అమ్మవారి పూజ చేసే టైంలో మళ్ళీ ధూపం వేయమంటాం కదా అమ్మవారికి, అప్పుడు ఆ ఉపచారం వచ్చినప్పుడు మీరు ధూప్ స్టిక్ వేసి వెలిగించవచ్చు. తర్వాత ఆవు నెయ్యితోటే దీపం వెలిగించాలండి. ఈ 4 వారాలు కూడా పొద్దున కూడా ఆవు నెయ్యితోటే దీపం వెలిగిస్తాం. పూజ టైంలో కూడా ఆవు నెయ్యి దీపాలే పెడతాం. మిరియాలు, బెల్లం, పంచదార, ఏలకులు, ఇవన్నీ ఏంటంటే మామూలుగా మనం ప్రసాదంలో వేయడానికి, మళ్ళీ పంచామృతాల్లో దానికి, వినాయకుడికి పెట్టడానికి బెల్లం ముక్క, అందుకని పంచదార బెల్లం కూడా నేను రాశానండి. ఏలకలు, ఎర్ర జాకెట్ ముక్కలు 2 ఉండాలి. ఆ 2 ఏంటంటే ఒకటి మండపం మీద వేస్తాం, ఒకటి కలసంగా పెడతాం. 2 కూడా ప్రతి వారం మారుస్తూ ఉండాలి. ఈ వారంది ఈ వారమే, వచ్చే వారం అలా 4 వారాలు 4 మార్చుకోవాలి. తర్వాత అవి ఏంటంటే దేవుడికి వాడచ్చు అనమాట. దేవుడు మండపం మీద వేయడానికి కానీ, నిత్యం మనం దేవుడి దగ్గర చేతులు తుడుచుకోవడానికి, దేవుడి ప్లేస్, ఆ గూడు ఉంటుంది కదండి, ఆ గది క్లీన్ చేసుకోవడానికి అలా వాడుకోవచ్చు. లేదు అంటే జాకెట్లుగా మీరు కుట్టించుకునైనా వేసేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ అంట్లు ఎంగిళ్ళు కాకుండా అంటే బయట వేరే పనులకి చేతిగుడ్డగా వాడకూడదు. తర్వాత మండపం మీదకి బియ్యం, పీట లేకపోతే చెప్పాను కదండి, నేల మీద పేపర్ వేసుకొని అయినా సరే మందంగా మనం పూజ చేసుకోవచ్చు. శ్రీచక్రం, అదే ఇది చెప్పాను కదా, దీన్ని కూడా మనం మండపం మీద పెట్టుకోవాలండి. ఈ యంత్రాన్ని కూడా లామినేషన్ చేసుకొని. అరటిపళ్ళు డజన్, 4 వారాలే మనం స్టార్టింగ్ చేస్తాం కాబట్టి 4 వారాలకు ఒక డజన్, వినాయకుడికి ఒక 2, అమ్మవారికి 2, ముత్తైదులకి 4 సరిపోతాయండి. ఒక డజన్ తీసుకుంటే సరిపోతాయి. 4 ముత్తైదులు కాబట్టి 8 ఇవి 4 సరిపోతాయి. డజన్ కూడా మనకి కౌంట్ సరిపోతుంది.
లేదా తమలపాకులు 20 రూపాయలు 30 రూపాయలు నలుగురు ముత్తైదులకి ఇవ్వడానికి, అమ్మవారికి ఇంకా వినాయకుడికి పెట్టడానికి లెక్క చూసుకొని దాన్ని బట్టి ఏంటంటే అవి తీసుకోండి. విస్తరాకు ఎందుకంటే మనం అమ్మవారికి మహానివేదన పెడతాం కదా నైవేద్యం, మామూలు ప్లేట్లలో కాకుండా ఒకవేళ మనం వెండి ప్లేట్లో పెట్టినా కానీ దాని మీద చక్కగా ఒక విస్తరాకు వేసి పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. అందుకని విస్తరాకు కూడా తెప్పించుకోండి. ఒక్కలు, కలసం ఇత్తడి, రాగి ఏదైనా ఉండొచ్చు, వెండి ఉంటే వెండి ఏదైనా కానీ చేసుకోవచ్చు. కొబ్బరికాయలు 2 ఉండాలి, ఒకటి కలసం మీదకి, ఒకటి పూజ అంతా అయిపోయిన తర్వాత కొట్టడానికి. మామిడి ఆకులు ఏంటంటే కలసంలో 4 వైపులా పెడతాం కదా, ఆ మామిడాకులు లేని పక్షంలో తమలపాకులైనా పెట్టుకోవచ్చు. మామిడాకులు ఉంటే మామిడాకులు సంపాదించుకోండి. తర్వాత మనం మండపం మీద బియ్యం ఉంటాయి కదండి, ఆ బియ్యం ఏం చేయాలని డౌట్ వస్తుంది. మండపం మీద వేసిన బియ్యం మరుసటి రోజు పక్షులకి వేసేస్తాం. పక్షులు కనబడిపోతే ఆవుకి కొంచెం ఇంత బెల్లం ముక్క వేసేసి అందులో పెట్టామనుకోండి, ఆవుకైనా పెట్టేయచ్చు. మేడ మీద పెట్టేస్తే పక్షులు తింటాయి. ఇంకా తర్వాత కలసంలో నీళ్ళు ఏం చేయాలని మీకు డౌట్ వస్తుంది. కలసంలో నీరేమో సంతానం పిల్లలు కావాలనుకునే వాళ్ళైతే మామిడి చెట్టు మొదట్లో వేయాలి. భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి వేయాలన్నమాట. తర్వాత మరి అన్యోన్య దాంపత్యం కావాలి అంటే మంచి పూల చెట్లు, మల్లెపూలు, గులాబీ పూల, మంచి పూ చెట్లు ఉంటాయి కదా, మనం దేవుడికి పూజ చేసే మంచి సువాసన వచ్చే పువ్వులు, సన్నజాజులు, విరజాజులు, ఈ చెట్టు పూలు ఉంటాయి కదా, వాటి మొదట్లో వేయచ్చు. సౌభాగ్యం కోరే వాళ్ళైతే మాత్రం తులసమ్మలో వేయాలి. మళ్ళీ ఇంకా ధనమే కావాలి, ఆర్థికంగా మేము డెవలప్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఆ నీటిని భార్యాభర్తలు తాగాలి. అయితే శుక్రవారం పూజ అంతా అయిపోయింది కదండి, శనివారం ఏం చేయాలంటే ఈ బియ్యం అలాగో పక్షులకు వేసేస్తాం. ఆ నీళ్లు మొక్కలకు వేయాల్సిన వాళ్ళు మొక్కకు వేయండి, తులసమ్మ వేయాల్సిన వాళ్ళు తులసమ్మకు వేస్తారు. కానీ ఆర్థికంగా డబ్బు సంపాదించుకోవాలి, బాగా ఆర్థికంగా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆ నీటిని పొద్దున్నే స్నానం చేసేసి పరగడుపున కాఫీ టీలు ఏం తాగకుండా ఆ నీళ్లు తాగేసేసి ఆ తర్వాతే మీరు నిత్యకృత్యాలు చేసుకోవాలి. స్నానం చేయాలండి. ఆ నీళ్లు పవిత్రమైనవి కాబట్టి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆర్థికంగా మమ్మల్ని వృద్ధిలోకి తీసుకురా తల్లి అని చెప్పి భార్యాభర్త ఇద్దరు ఆ సగం నీళ్లు తాగేయాలి. తర్వాత మామూలే అంతా. ఈ వారం నేను ఇది చెప్పాలనుకున్నానండి. నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ చేసే పార్ట్లో ఏంటంటే మళ్ళీ నేను ఉద్యాపన ఎలా చేసుకోవాలి అని నేను చెప్తానండి. ఇంతవరకు మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రథం అందరికీ తెలిసిందే, కానీ అసలు ఈ పుస్తకంలో కూడా వివరాలన్నీ ఉంటాయి. కాకపోతే నేను మళ్ళీ మీ అందరికీ చెప్పాలని చేస్తున్నాను. మీ బుక్లో వివరాలన్నీ ఉంటాయి. మీరు ఈ బుక్ కొనుక్కొని చక్కగా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఉద్యాపన కోసం నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తానండి. నమస్తే. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీమాత్రే నమః. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. నమస్తే, బాయ్.